ఈ దినం మనం నేర్చుకుని పోయేటటువంటి ఒక పాఠం ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారం చీట్లు వేసి దేవుని చిత్తం లేదా దేవుని నిర్ణయం తెలుసుకోవచ్చునా? చీట్లు అనగానే చిట్టీలు కాదు. చిట్టీలు అంటే మనం డబ్బు దాచుకుంటూ చిట్ ఫండ్ కంపెనీలో చిట్టీలు వేస్తాం చూసారు, అది కాదు. స్లిప్పుల్లో ఒక విషయం, ఒక వివాదాస్పదమైనటువంటి రీతిగా ఉన్నటువంటిది, సందిగ్ధంలో ఉన్నటువంటిది, సంశయాత్మకంగా ఉన్నటువంటిది తెలుసుకోవటం కోసం మనం, ఫర్ ఎగ్జాంపుల్, సోదరులు సేవకులు పంచుకోవడం జరిగింది. ఎవరో దొంగతనం చేశారు, ఖచ్చితంగా అది మన ఇంట్లో వాళ్ళే. దొంగని దొంగ అంటే ఒప్పుకోడు. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేసి చీట్లేసి, చీటీ ఎవరి మీదకి వస్తే వాడే దొంగ అన్న రీతిగా కుటుంబ సభ్యుల పేర్లన్నీ చీటీలో, ఒక్కొక్క చీటీలో ఒక్కొక్కరి పేరు రాసి ప్రార్థన చేసి ఒక చీటీ తీస్తే ఎవరి పేరుట వస్తే వాళ్ళ దొంగ అన్నట్టు. ఇదే కాదు, రకరకాలుగా మన వాళ్ళు చాలామంది ప్రాక్టికల్గా చాలా చేస్తూ ఉంటారు. 2 ఆప్షన్స్, 2 బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఒకటే ఎంచుకోవాలి. ఏం చేద్దాం అన్నప్పుడు ఏం చేయాలంటే చీట్లు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది క్రొత్త నిబంధన ప్రకారం ఇది దేవుడి చిత్తమా లేదా ఇది దేవుడి నిర్ణయమా అనేటటువంటిది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా దేవుని పిల్లల మధ్య నేనే చాలామంది మధ్య చూశాను. ఈవెన్ పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ చీట్లు వేసి దేవుడి నిర్ణయాన్ని లేదా దేవుని చిత్తాన్ని లేదా దేవుడి ఇష్టాన్ని తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా దేవుడు పాత నిబంధనలో ఒక 4 విధాలుగా తన పిల్లలతో మాట్లాడేవాడు. 4 విధాలుగా మాట్లాడేవాడు. అవేంటో జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం పిల్లరా. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, నంబర్ 1 స్వప్నము ద్వారానైనను, రెండవది ఊరీము ద్వారానైనను, నంబర్ 2 ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవీయకుండెను. 3 వచ్చాయి ఇక్కడ. 1 స్వప్నము ద్వారా. స్వప్నం అంటే కళ. ఓకే, వాస్తవంగా దీనికి కూడా 2 రకాల వివరణలు ఉన్నాయి, అది తర్వాత ఆలోచన చేద్దాం. సో మొత్తానికి స్వప్నము కళ ద్వారా ఒకసారి కానీ, లేదంటే ఊరీము అని చెప్పబడింది, అదేంటో మన తర్వాత తెలుసుకుందాం. 3వది ప్రవక్తల ద్వారా. 4 అన్నాం కదా. 4వ విధానం ఏంటంటే చీటీల ద్వారా. చీటీల ద్వారా కూడా దేవుడి చిత్తం బయలుపడేది పాత నిబంధనలో. ఎందుకంటే ఒక ఆధారం చూద్దాం, చీటీలకు సంబంధించి కూడా చూసిన తర్వాత ఇవి ఏంటో 1 by 1 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనం ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనంలో, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. చీట్ల వలన ఏదైతే తీర్పు వస్తుందో అది దేవుడి వశం అని. ఇది ఎన్నోసార్లు చీట్లు వేసిన దేవుని పిల్లల మధ్య నెరవేరింది కూడా. 4 విధాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడేవాడు. కలలు అన్నటువంటి విషయంలో మనకొక క్లారిఫికేషన్ ఉంది.
ఎందుకనంటే చాలా సందర్భాల్లో భక్తులతో దేవుడు మాట్లాడిన విధానాలు, ఉదాహరణకు కలలు కనేవాడు అని ఒక స్పెషల్ పర్సనాలిటీ ఉన్నాడు మనకు ఆదికాండంలో. ఆయన యోసేపు గారు. యోసేపు గారికి ఈ కలలు కనువాడు అని. మనకు ఈరోజు సమకాలీన ప్రపంచంలో ఏపీజే అబ్దుల్ కలాం గారికి బాగా చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. కళ్ళు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పినట్టు ఆయన ఒక స్లోగన్ చెప్పినట్టు ఉంటుంది. కానీ బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే ఆది కాండంలోనే కళ్ళు కన్నటువంటి వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి యోసేపు గారు. సో దేవుడు కళ ద్వారా దేవుడు చెప్పాడు, మాట్లాడాడు. ఆయన జరగబోయేటి ఏంటో తన కుటుంబం వారికి, లోకానికి ఏం జరగబోతుందో కూడా చెప్పాడు. అక్కడే కాదు, ఎన్నో సందర్భాల్లో ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులకు, నెబుకద్నెజరు రాజుకు కూడా స్వప్నము ద్వారా తెలియపరచడం జరిగింది, దానియేలుకు తెలియపరచడం జరిగింది. యోసేపు గారికి, మరియమ్మ తల్లి భర్త గారైనటువంటి యోసేపు గారికి కూడా దేవుడు స్వప్నం ద్వారా తెలియపరచడం జరిగింది. ఇలా పాత క్రొత్త నిబంధనలో స్వప్నము ద్వారా దేవుడు మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి విరివిగా. అలా దేవుడు మాట్లాడిన ప్రతిసారి అది నెరవేరుతూ రావటం జరిగింది. ఇక ఊరీము అన్నటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే నిర్గమకాండం 28వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ఈ ఊరీము అన్నటువంటి దాని గురించి మనకు అక్కడ కనబడుతుంది. నిర్గమకాండము 28వ అధ్యాయము 30వ వచనం. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళున్నప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేళ్ల న్యాయ విధానమును నిత్యము భరించవలెను. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది మనకు బాగా అర్థం కావాలంటే, దైవజనులుగా పిలువబడినటువంటి పెద్ద క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కేసక్ అనేటటువంటిది వేసుకుంటారు. అది వేసుకున్న తర్వాత ఒక పైట లాగా, చెంగులాగా ఉంటుంది చూసారా, అది అందులో ఊరిము తుమ్మిము అనేటటువంటిది ధరించబడి ఉంటుంది. దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఊరిము ద్వారా మాట్లాడటం. ఇక మూడవది ఉంది, చాలా సుస్పష్టం. అదేంటి? ప్రవక్తల ద్వారా మాట్లాడటం. దేవుడు ఎన్నో సందర్భాల్లో దేవుడి ఉద్దేశాన్ని దావీదు గారికి నాతాను ప్రవక్త ద్వారా తెలియపరచడం జరిగింది. అలాగే దేవుడి ఉద్దేశాన్ని సమూయేలు ప్రవక్త ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. అలాగే అనేక రీతులుగా చాలామంది ప్రవక్తలు, ఈవెన్ ఆహాబు రాజుగా, ఇశ్రాయేల్ రాజుగా ఉంటున్నప్పుడు తనకి, తన భార్యకి, తన కుటుంబానికి ఏం జరగబోతుందో ఏలియా ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఇలా అనేక రీతులుగా ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాలుగో దాని విషయం మనం ఆలోచన చేస్తే అదే చీట్లు వేయటం. చీట్లు ఒడిలో వేయబడతాయట, వాటి వలన తీర్పు దేవుని వశము అని. ఇది ఓల్డ్ టెస్టమెంట్లోను న్యూ టెస్టమెంట్లోనూ చాలా సుస్పష్టంగా జరగడం జరిగింది. కొన్ని మనకు అర్థం కావటానికి, బాగా అర్థం కావటానికి, అంటే కరెక్ట్గా దేవుడి తీర్పు దాంట్లో ఉందిరా అని చెప్పటానికి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి మనల్ని. అందులో ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే, సౌలు రాజు, ఇశ్రాయేలీలకు రాజుగా సౌలు గారు ఉన్నప్పుడు ఒకరి మీదకి, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళే సమయంలో నా శత్రువుల మీద నేను పగ తీర్చుకునేంత వరకు, ఇది సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం అంతా. అక్కడ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు టూకీగా అందిస్తున్నా. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. ఇక్కడ అంతట్లో ఏముంటుందంటే, అయ్యా నేను నా శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు ఇశ్రాయేలీల్లో ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళెవ్వరూ కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు, ఆహారం ముట్టకూడదు అని వాళ్ళకందరికీ ఆజ్ఞాపిస్తాడు. ఇలా ఆజ్ఞాపించిన సమయంలో తన కుమారుడు యోనాతాన్ గారు ఉండరు. ఆ సమయంలో ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన సమయంలో ఆయన అక్కడ ఉండడు. ఆ సందర్భంలో ఉండడు గనక, నాన్న చెప్పింది తనకు తెలియదు గనక దారిలో పోతూ ఉంటే
ఒక తేనె తట్టులో తన కర్ర పడినప్పుడు దాన్ని తీసి దాన్ని తినడం అనేది జరుగుతుంది. ఇలా జరిగిన తరప్పుడు చూసి యోనాతాను చేసింది చూసి, అయ్యో మీ నాన్నగారు ఆల్రెడీ యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువుల మీద పగ తెచ్చుకునేంత వరకు ఏం ముట్టకూడదు అని చెప్పడం జరిగింది అని అంటే, ఆయన అయ్యో మా నాన్న మిమ్మల్ని అందరినీ బాగా బలహీనపరిచాడే, ఇబ్బంది పెట్టాడే, బాధ పెట్టాడే, అసలు నేను అది ఒక్క రవ్వ ముట్టగానే తేనె నా కళ్ళు ప్రకాశించాయి, మీరు బాగా మనం తినుంటే ఇంకా బాగా యుద్ధం చేసేవాళ్ళం కదా అని మాట్లాడడం జరుగుతుంది. ఇలా జరిగి అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆఖరిలో మేము పలాన్ చోటకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ప్రవక్తను దైవజనుడి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం, విచారిద్దాం అని చెప్పేసి విచారణకు వెళితే సౌలు రాజు ఆన్సర్ రాదు ఆయనకి. ఎప్పుడైతే దేవుడి నుంచి జవాబు రాదో అప్పుడే వాళ్ళకు తెలుసు, అర్థం చేసుకునేవాళ్ళు ఎక్కడో మిస్టేక్ జరిగింది, పాపం జరిగింది అని. ఎవరి వల్ల ఈ పాపం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి జనాలందరినీ ఒకవైపు, తనను తన కుమారుడైనటువంటి యోనాతాన్ను ఒకవైపు పెట్టడం జరిగింది. ఆ టైంలో ఏం జరిగింది, పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో 40వ వచనం నుండి 14వ అధ్యాయం 40. మీరు ఒక తట్టును నేనును నా కుమారుడకు యోనాతాను ఒక తట్టును ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా, జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పి, అప్పుడు సౌలు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దోషిని కనబరచుమని ప్రార్థించగా, సౌలు పేరిటను యోనాతాను పేరటను చీటీ పడెను గాని జనులు తప్పించుకుంది. కరెక్ట్గా చీటీలు ఇద్దరి మీదకి ఎందుకు వచ్చింది? దాని వలన తీర్పు, చీట్ల వలన తీర్పు దేవుడి వశం అని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఎందుకనంటే దోషుల్లో ఇప్పుడు ఇద్దరు బయటపడ్డారు కదా, ఒక్కడే కదా బయటపడాల్సింది, కరెక్ట్గా తెలియాలంటే. అందుకు నెక్స్ట్ ఏం చేశాడు, కింది చదవండి 42వ వచనం. నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేడని సౌలు ఆజ్ఞేయగా యోనాతాను చేరిట చీటీ పడింది. కరెక్ట్గా మళ్ళీ ఇక్కడేంటి, ఎంత పర్ఫెక్ట్గా ఆఖరిలో అందరి నుంచి ఇద్దరు తేలితే ఇద్దరిలో నుంచి మళ్ళీ ఒక్కడు పర్ఫెక్ట్గా తేలటానికి కూడా చీట్లు వేయటం మనకు వచ్చింది. ఈ సిచ్యువేషన్ను ఇలా ఉంచండి. నెక్స్ట్ సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే, యోనా గ్రంథం గురించి మనకు తెలుసు, దాని గురించి మనం రెఫరెన్సెస్ ఏం చూడాల్సిన పని ఏం లేదు. ఒక్కటే, అందరూ సముద్రం మీద తుఫాను పుట్టిందంటే మనకున్న నాలెడ్జ్ ఏంటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని అనుకొని భ్రమపడుతున్నటువంటి మనకి పలానా చోట వాయుగుండం రేగింది, అల్పపీడనం కేంద్రీకృతమైంది, అల్పపీడన ద్రోణి వచ్చింది, అందుకే తుఫాను వచ్చిందని మనోళ్ళు చెప్తారు కథలు. కానీ వీళ్ళు ఏమంటారంటే, ఎవని వలన ఇంత కీడు జరిగిందో అంటే, ఇంట్లో కానీ గుర్తుపెట్టుకోండి, సంఘంలో కానీ సమాజంగా కానీ ఎక్కడైతే మనం ఉంటామో నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉద్రిక్తమైందంటే ఏదో ఒక చీడ పురుగు ఏదో ఒకటి చేసి ఉంటుంది. దానిని ఇప్పుడు మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, పొరపాటును కూడా తప్పు ఒప్పుకోరు. మరి తప్పు ఒప్పుకోనోడిని ఎవరిని అడిగినా దొంగని దొంగ, రే నిజంగా నువ్వే చెప్పు దొంగతనం చేసే కదా అంటే, నేనే పాపం ఎరగను, అసలు దొంగతనం అంటే ఏంటి అసలు అని అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివన్నీ బయటపడాలంటే ఏం చేయాలంటే, చీటీ వేస్తారు. వేస్తే కరెక్ట్గా ఎవరి మీదకి వచ్చింది, యోనా గారి మీదకే వచ్చింది. అంటే దాని వలన తీర్పు, చీట్ల వలన తీర్పు దేవుడి వశం. ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగినటువంటి సందర్భాలు కరెక్ట్గా ఉన్నాయి. దేవుడి వలన తీర్పు జరిగేటువంటి పరిస్థితులు చీట్ల వల్ల కూడా జరిగాయి. కళల ద్వారా, ఊరిము ద్వారా, ప్రవక్తల ద్వారా, చీట్లు వేయటం ద్వారా కూడా దేవుడి చిత్తం అనేది తెలుసుకోవటం జరిగేది నాటి కాలంలో, పాత నిబంధనలో. ఇంకా బాగా ఆలోచన చేయగలిగితే చీట్ల వల్ల మరొక ప్రయోజనం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చీట్లు వేయుట చేత వివాదములు మానును. నంబర్ 1,
చీట్లు వేయటం వల్ల ఏమవుద్దటండి? వివాదాలు మానిపోతాయట. నంబర్ 2, అది పరాక్రమశాలులను సైతం సమాధానపరుస్తుందట. మామూలుగా చిన్న చితక వాళ్ళు సమాధాన పడ్డం అంటేనే కుదరంది, అలాంటిది పరాక్రమశాలులు సమాధాన పడాలంటే అది దేని వల్ల సాధ్యమట అంటే అది కేవలం చీట్లు వేయబడ్డం వల్లే సాధ్యమట. దీన్ని కూడా ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల తలెత్తుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ప్రాక్టికల్గా మన మధ్య జరిగేది ఆలోచన చేద్దాం, ప్లస్ చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఆలోచన చేద్దాం. ఎక్కడ వివాదాస్పదమైన పరిస్థితులు రావడానికి అవకాశం ఉందంటే, ఇశ్రాయేలీలకు దేవుడు మీకు వాగ్దాన భూమిని ఇస్తాను, పాలు తెల్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేయటం జరిగింది. దాన్ని ఇశ్రాయేలుకు నిజంగానే స్వతంత్రింపజేసుకోవడం జరిగింది. ఈ టైంలో ఎవరికైనా భూమిని పంచిపెట్టే టైంలో ఏ ఆశలు ఉంటాయి? ఏ ఆశలు ఉంటాయండి? మాకు అక్కడ కార్నర్ బిట్టు కావాలి అని ఒకడు, ఇంకొకడు ఏమంటాడు, నీళ్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ నీళ్లు ఉన్న ఒడ్డు ప్రాంతం కావాలని ఇంకొకరు, మాది చౌడు అక్కడంతా చౌడు భూమి, అంత ఎగుడు దిగుడు ఉంది, దాన్ని చదును చేసుకోవడానికి మా ఆస్తులన్నీ అయిపోతాయి, అట్లొద్దు. ఎట్లా ఉండాలి? చదునుగా ఉండాలి, ప్లస్ సారవంతమైన భూమి ఉండాలి, అది మాకు కావాలి. ఇప్పుడు భూమి మీద ఎంత క్రేజ్ ఉంటుందో ఒక మంచి మాట చెప్తాను మీకు. ఇశ్రాయేలీలందరినీ తిరిగి రప్పించుకున్నాడు కదా యోసేపు గారు ఐగుప్తులోనికి. అలా రప్పించుకున్నప్పుడు ఒక ప్లేస్లోనే వాళ్ళు ఉన్నారు. ఆ ప్లేస్ పేరేడు గుర్తుందా మీకు? గోషెను ప్రాంతం. ఎందుకు కరెక్ట్గా గోషెను ప్రాంతం ఎన్నుకున్నారు తెలుసా? అది సారవంతమైన భూమి, అది సారవంతమైనటువంటి భూమి, అందుకు దాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు అందరికీ సారవంతమైన భూమి కావాలంటే ఎక్కడ వద్ది? అందరికీ కార్నర్లో ఉన్నటువంటిదే కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అందరికీ చదును భూమి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అందరికీ నీళ్ళు ఉన్నటువంటి భూమి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల్లో కూడా దేవుడు ఈ పద్ధతిని అనుసరింప చేయటం జరిగింది. చూద్దాం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 54వ వచనం చూద్దాం ప్రియులారా. 54వ వచనం, మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వని ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. వివాదాస్పదమే లేదు. ఎందుకనంటే నీకు ఏ చీటి ఏ ప్రాంతంలో ఎలాంటోడికి ఏం పడినా అదే వాడికి భాగ్యం దేవుడిచ్చింది అనుకోవాలి. ఎక్కడే కానీ ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేదు. అందుకే మీరు చూడండి, లక్కీ డ్రా, బంపర్ డ్రా అని చెప్పి అందరి సమక్షంలోనే ఆ చిట్టీలు లోపలేసి అందరి సమక్షంలోనే డ్రా చేయడం జరుగుతుంది, బయటికి తీసి చూపించడం జరుగుతుంది. ఈ డ్రా అన్నప్పుడు, లక్కీ డ్రా అన్నప్పుడు ఎవరికి కూడా పెద్ద అనుమానాలు ఉండవు. ఎందుకంటే అది అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నమ్మచ్చు అన్నటువంటి దృక్కోణం ప్రజల్లో అలా నాటుకుపోయింది. సో వివాదాస్పదమైన భూ పంపిణీ వ్యవహారం కూడాను ఏం చేయాలి? చీట్ల ద్వారానే. అందుకే చీట్లు వేయటం వలన ఏమవుద్దట? వివాదము అణిచివేయబడుతుంది. మరి ముఖ్యంగా భూ పంపిణీలో కూడా ఇది ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా జరిగింది. ఇంకపోతే వివాదం అణిచివేయబడుతుంది అనేది మరొక దాంట్లో ఆలోచన చేస్తే, ఇప్పుడు సముద్రంలో తుఫాన్ రేగింది యోనా గారి సందర్భంలో, అది పెద్ద వివాదం. ఎవడి వల్ల? ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. చీటీ లేకపోతే ఒకవేళ చీటీ వేయకునే యోనా బ్రదరు నీ మీద మాకు డౌట్ వస్తుందని అనుకోండి ఎవడన్నా, యోనా గారు ఏమంటారు? నువ్వెవడరా చెప్పడానికి నాకు? నువ్వు చెప్పడానికి నాకెవడు ఆయన అంటాడా? అనడానికి అవకాశం ఉందా లేదా? వివాదం అణిచివేయబడుతుంది. ఇంకోపోతే యోనా మామూలుడు కదా, పెద్ద పరాక్రమశాలే. ఎందుకు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటే యోనా ఎవరన్నమాట? గొప్పవాడే.
ఒక్కడు సువార్త చేస్తే 1,20,000 మంది దేశంలో ఉంటే 1,20,000 మంది మారుమనసు పొందారంటే మామూలు విషయమా? సంఘంలో ఉన్నోడు ఒక కాపరి కింద ఉన్నోళ్ళందరూ కూడా మారుమనసు పొందలేరు, తెలుసా మీకు? చేదు నిజం ఇది. ఒక కాపరి కింద ఒక 100 మంది ఉంటే 100 మంది కూడా పర్ఫెక్ట్గా మారుమనసు పొందలేరు, మారుమనసుకు తగినటువంటి ఫలం ఫలించలేరు. ఇంకొక మాట, అందరూ కాపరి మాట వినరు. ఇవన్నీ కాపరికి తెలియదు అనుకుంటున్నారేమో, మాకు తెలిసే వచ్చాం. అందరూ వింటారనుకోని ప్రారంభంలో వచ్చాం, తెలియదు కదా చిన్నోళ్ళం. అన్ని దెబ్బలు దక్కి ముక్కిలు తిన్న తర్వాత ఏమర్థమైందంటే, అమ్మా ఉద్దండ పిండాలే, ఉద్దేశాలు చూసి ఉద్దండు దేవుడైతే ఆ దేవుడికి ఆ ఉద్దండుడికి పుట్టిన ఉద్దండ పిండాలం మేము అన్నట్టుగా ఉంటాం మనం. కానీ యోనా గారు ప్రకటన చేస్తే 1,20,000 మంది మారిపోయారంటే మామూలుడండి. అలాంటి వాడు పరాక్రమశాలి ఏమయ్యాడంటే సమాధానపరచబడ్డాడు. చీటీ వచ్చిన తర్వాత అప్పుడు ఏం మారు మాట్లాడలే, ఎస్ నా వాళ్ళే జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఒక విషయం తెలియాల్సిందంటే, మా దేవుడు మామూలుడు కాదు. నేను తప్పు చేసిన దాన్ని ఆయన అంత సులభంగా కన్సిడర్ చేసే పరిస్థితి కాదు. ఒక పని చేయండి, నాకు పనిష్మెంట్ వస్తే మీరు సేఫ్ అవుతారు. ఆహార పదార్థాలను పడేసుకోవాల్సిన పని లేదు, వస్తువులు పడేసుకోవాల్సిన పని లేదు, మీలో ఎవడు పడాల్సిన పని లేదు. నన్ను పడేస్తే తప్ప ఇది అణిచిపోబడదు అని అర్థమైపోయింది. సమస్య క్లియర్ అయిపోయింది. అలాగే పరాక్రమశాలు ఎవరనుకుంటున్నారు? సౌలు రాజు చిన్నోడా, సౌలు రాజు కుమారుడు యోనాతాను. ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళు లేడీ పిల్ల కంటే వేగంగా పరిగెత్తే వాళ్ళట. వాళ్ళు బాణం విసిరితే తిరుగుండదట. ఏదో హైందవ సోదరులు అంటారే, తిరుగులేని బాణం, ఆ బాణం ఈ బాణం అని. అట్లా వీళ్ళు ఒకసారి గురి పెట్టి కొట్టారంటే మామూలుగా ఉండదట. వడిసెలు పెట్టి కొట్టినా అంత పర్ఫెక్ట్గా గురికెళ్ళినటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఒక ఆయనేమో ఇశ్రాయేలులోనే గొప్పవాడైన రాజుకి మామయ్య, ఇంకొక ఆయనేమో బామ్మర్ది. అంతటోళ్ళు వాళ్ళు పరాక్రమశాలులు. ఏ టైంలో వాళ్ళు సమాధానపరచబడ్డారు అని అంటే చీట్లేసినప్పుడే. ఇలా ఒకటి కాదు, ఎన్నో సందర్భాల్లో. ఇంకా కొన్ని సందర్భం మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనకు వద్దాం. మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మనకు ఈ విషయాలు తెలుసు కదా. ఇస్కరియోతు యూదా ప్లేస్ని భర్తీ చేయటానికి సంబంధించి వాళ్ళు సమాలోచన చేస్తే ఒక్కడి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 2 వచ్చారు. నిజంగా చాలా కాంపిటీషన్ తక్కువ ఉన్న పరిస్థితి. ఎందుకంటే క్వాలిఫికేషన్ అలాంటిది. ఇప్పుడు ఒక పోస్ట్ అంటే 1,00,000 మంది వస్తున్నారు ఒకదానికే. నాదే 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 అని. కానీ 1,00,000 మందికి రాదు, ఒకరికే వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే 2 వస్తే వీళ్ళు చేసిన పని ఏంటి చూద్దాం. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చాను గనక మరొక పరాక్రమశాలి ఎవరైనా ఇంకొక ఆయన వచ్చాడు. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అను యోసేపు వచ్చాడు, మత్తీయ వచ్చారు. 2 వస్తే మత్తీయ పేరిట వచ్చింది కనుక బర్సబ్బా ఏమైపోయాడు? సాలెబ్బా అనుకున్నాడు. అంతే కదా. ఎందుకనంటే చీటీలో క్లారిఫికేషన్గా వచ్చేసింది, దేవుడి చిత్తం తెలిసిపోయింది, వివాదం అణిగిపోయింది. పరాక్రమశాలులు కూడా నిమ్మలపరచబడ్డారు, సమాధానపరచబడ్డారు. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ విన్న తర్వాత మనకు తేలిన ఫలితార్థం ఏంటంటే, మనం కూడా చీట్లు వేసుకోవచ్చా వేసుకోకూడదా? వేసుకోకూడదు అని అనడానికి లేదు, వేసుకోవచ్చు, తప్పే లేదు. కాకపోతే ఇది ఖచ్చితంగా దేవుడి చిత్తమే, దేవుడి ఇష్టమే, దేవుడి నిర్ణయమే అని అనుకోకూడదు. ఎందుకనంటే క్రొత్త నిబంధనలో దేవుడు మాట్లాడింది
పూర్వకాలముల్లో నానా సమయముల్లో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మాట్లాడాడు. కుమారుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటే అపోస్తలుల ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే ఎంత ధైర్యంగా అపోస్తలులు మాట్లాడతారంటే ఒక్కసారి నిన్నటి దినాన్ని కూడా ఆలోచన చేస్తాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులరా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, అలా కాకపోతే మా బోధన ప్రకారం నడుచుకోకపోతే అది అక్రమమే. అక్రమముగా నడుచుకున్న వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోండి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాం. అంటే దేని ప్రకారం వెళ్ళాలి మనం ఇప్పుడు? అపోస్తలుల వలన కలిగిన బోధన ప్రకారం వెళ్ళాలట. అదే 2వ అధ్యాయంలో మరింత స్పష్టంగా చెప్తూ ఏమంటాడంటే 15వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. దైవాజ్ఞగా ఎప్పుడు చేపట్టాలి మనం? ఇది దేవుడి నిర్ణయం అని ఎప్పుడు తీసుకోవాలి? దేవుని ఇష్టం, దేవుడి చిత్తమని ఎప్పుడు అనుకోవాలి అని అంటే, అపోస్తలులు నోట్తోనైనా ఇది మీరు చెయ్యండి అనన్నా చెప్పుండాలి, లేదా రాసైనా ఉండాలి. బాగా ఆలోచన చేయండి. దేవుడి చిత్తము ఇది అని మీరు ఇది చెయ్యండి అని అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా మనకు? చెప్పలేదు. మరి చీట్లు వేయొచ్చు అని చెప్పారే అంటే ఎప్పుడు వేయొచ్చు? ఏదైనా వివాదం వచ్చినప్పుడు, లేదా పరాక్రమశాలులు ఉన్నప్పుడు, అసమాధానంగా ఉన్నప్పుడు. ఇప్పుడు 2 ధనవంతులు ఉన్నారు పాత నిబంధన కాలంలో, ఆది కాలంలో. ఒకరు అబ్రహాం గారు, ఇంకొకరు లోతు గారు. వీళ్ళు గొప్ప ధనవంతులు, కలిసి నివసించలేనంత పరిస్థితి ఉంది. ఉదాహరణకి అబ్రహాం గారికి, లోతు గారికి ఇద్దరికి నాకు సొదొమ కావాలి, నాకు సొదొమ కావాలని ఇద్దరు అన్నారు అనుకోండి. సొదొమ గొమొర్రా నాకు కావాలంటే నాకు కావాలి, నేను పెద్దోండ్రా, నాకు కావాల్సిందే, ఇది సారవంతమైన భూమి, నేను ఒప్పుకునేది లేదన్నాడు అనుకుందాం. నేను చిన్నోడిని, నా మాట నువ్వు గౌరవించాలి, రేపు మా పుట్టుకముని పోయాడు పెద్దోడు, నువ్వు భవిష్యత్తు నాది కదా, నా మాటను గౌరవించు అని లోతు గారు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏం చేయాలి? చీట్లు వేయాలి. చీట్లు అవసరత రాలేదు అక్కడ. ఎందుకనంటే నాయనా, చాయిస్ ఈజ్ యువర్స్, నీకే చాయిస్. నువ్వు తూర్పుకి వెళ్ళావు అనుకో, నేను పడమటికి వెళ్తా, నేను తూర్పుకే పోతా అనను, నాకు అదే కావాలి అనను. నో వివాదం. వివాదము లేని చోట చీట్లకు అవకాశం లేదు. ఇప్పుడు నేను నిన్నటి దినాన్న ప్రభుకుమార్ అన్నయ్యకి, అన్న మన ఇద్దరం ఈరోజు రాత్రి మాట్లాడాలా అన్నాడు. అని అంటే అన్నయ్య ఓకే అన్నాడు. దానిదే ఉన్నాడు, ఇంకా చీట్లతో సంబంధం లేదు. నేను మాట్లాడేది లేదు, ఆ రోజు నేను మాట్లాడదా అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? చీట్లు వేయాలి. ఇప్పుడు చీట్లు వేసినప్పుడు ఈయన మాట్లాడటమే దేవుడి చిత్తం, మీ పక్క ఆయన మాట్లాడడం దేవుడి ఇష్టం అని కాదు, దేవుడి ఇష్టం కాదని కాదు. అక్కడ వివాదం రేగింది, క్లియర్ అయింది, దట్స్ ఇట్. సంశయము ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. అంతకు మించి దాన్ని ఇది దేవుడి ఇష్టమే, దేవుడి చిత్తమే అని అనుకోకూడదు. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు, చీట్లు వేస్తే తప్ప అనుకున్నారనుకోండి. కొంతమంది ఎట్లా ఉంటాయంటే, నేను ఈ దేశంలోనే ఉండి సంపాదించాలా, లేదంటే పక్క దేశం ఎలా సంపాదించాలా అని డైలమాలో ఉంటారు, సందిగ్ధంలో ఉంటారు. ఈ టైంలో ఒకవేళ దైవజనులు చెప్పినా, ఎవరు చెప్పినా, వాక్యం ఇలా చెప్తుందని చెప్పినా, ఆహా నేను చీట్లు వేస్తే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ లేదనుకోండి. మనం ఏం చేయాలి? ఇప్పుడు నాయన వచ్చినా కూడా ఇది దేవుడి చిత్తమో దేవుడి నిర్ణయం అని మాత్రం పొరపాటును అనుకోవద్దు. నీ సాటిస్ఫాక్షన్ కోసం ఇది చేస్తున్నాను. ఎందుకనంటే దేవుడి చిత్తం ఈ కాలంలో దేవుని పిల్లలు తెలుసుకోవాలంటే ఒక్కటే, అపోస్తలులు మాట ద్వారానైనా చెప్పి ఉండాలి చెయ్యండి అని,
పత్రిక ద్వారానైనా చెప్పుండాలి. అది ఏదైనా కావచ్చు, ఆరాధన విధానము కావచ్చు, సంఘముగా కూడే విధానం కావచ్చు, ప్రార్థనకు సంబంధించిన విషయం కావచ్చు, భక్తిలో ఎదిగే విధానం కావచ్చు, వస్త్రధారణ విధానం కావచ్చు, ఏదైనా సరే క్రైస్తవులకు శిరోధార్యం ఇది దేవుడి ఇష్టమా కాదా, దేవుడి చిత్తమా కాదా అని ఎప్పుడు తెలుసుకోవాలంటే అపోస్తలు చెప్పు ఉండాలి, అపోస్తలు ఆజ్ఞాపించి ఉండాలి, ఇది చేపట్టండి అని. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారం చీట్లు వేసి దేవుడి ఇష్టాన్ని తెలుసుకోలేం. నోట్ దిస్ పాయింట్. దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం, దేవుడి నిర్ణయం అని మాత్రం అనుకోవడానికి లేదు. పాత నిబంధనలు ఉండేది కరెక్టే, పాత నిబంధనలు ఉండేది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా యుగాలను బట్టి చట్టాలు మారుతూ వచ్చాయి. ఏ యుగములో ఆ చట్టాన్ని బట్టే మనం ఆలోచన చేయాలి. మనకు 3 యుగాలు ఉన్నాయి, మనకు తెలుసు కదా. ఒకటి పితరుల యుగం, అది ఆదాము గారు మొదలుకొని మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఉన్నది. ఆదాము గారు మొదలుకొని మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఉన్నది పితరుల యుగం. మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా క్రొత్త నిబంధన వచ్చేంత వరకు ఉన్నది ప్రవక్తల యుగం, లేదా ధర్మశాస్త్ర యుగం, లేదా మోషే యుగం. 3 పేర్లు ఉన్నదానికి. పితరుల యుగంలో మనస్సాక్షిని బట్టే చట్టం ఉండేది, ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్రాన్ని బట్టే చట్టం ఉండేది. ఇక్కడ ధర్మశాస్త్ర యుగంలో మనస్సాక్షిని తీసుకురావాల్సిన పని లేదు. అలాగే పితరుల యుగంలో ధర్మశాస్త్రం ప్రస్తావన అక్కరలేదు. అలాగే కొత్త నిబంధనలో పాత నిబంధన విషయాలు తీసుకురావాల్సిన పని లేదు. కొన్నింటికి మాత్రమే దేవుడు అలో చేశాడు. ఆ అలో చేసింది కూడా కొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాడు దేవుడు. కొత్త నిబంధనలు కూడా ఉందా లేదా? ఉందా లేదా? అక్కడ ఆ చట్టం వేరు బ్రదర్, మీ ఇష్టం చేసుకోవచ్చందా? లేదే. అమ్మనాలను సన్మానించు, వాళ్ళని గౌరవించండి అని చెప్పారు పాత నిబంధనలో, ధర్మశాస్త్ర యుగంలో. అది కొత్త నిబంధనలు కూడా చెప్పాడు లేదా? అంటే ఏది తీసేశాడో అది క్లారిటీగా మెన్షన్ చేశాడు, ఇది వద్దు అని. ఏదైతే నువ్వు కంటిన్యూ అవ్వాలని చెప్పాడో దాన్ని నువ్వు ఫాలో అయ్యను కూడా చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు పితరుల యుగంలో ఉన్న విషయాలైనా ధర్మశాస్త్ర యుగంలో ఉన్న విషయాలైనా పాటించొచ్చా పాటించకూడదా, ఏవి వదిలేయాలి ఏవి చేపట్టాలి అనేది క్రొత్త నిబంధనలో పరిపూర్ణంగా రాయబడింది. దానిలో నుంచి ఒకటి తీసేయాల్సిన పని లేదు, ఒకటి కలపాల్సిన పని లేదు, సర్వసంపూర్ణం అయిపోయింది. కనుక ఇప్పటి కాలంలో పొరపాటును కూడా మనం చీట్లు వేసుకోవడం తప్పు కాదు. చీట్లు వేయటం ద్వారా దేవుడి చిత్తమే ఇది, దేవుని నిర్ణయమే ఇది అని అనుకొని భ్రమపడ్డం తప్పు. అది వివాదాల్ని అని చేసేది, పరాక్రమశాలుల్ని సమాధానపరిచేది, అంతే తప్ప. ఇప్పుడు మనకు పరిచర్య ఇంకా ఇప్పుడిప్పుడే విస్తృత అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కొన్ని వివాదాలు రావడానికి అవకాశం ఉంది. ఎట్లా అవకాశం ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఏరియాల నుంచి దైవజనులు రావటం జరిగింది ఇక్కడికి. ఈ వచ్చినటువంటి వాళ్ళలో నెక్స్ట్ ఇయర్ పూర్మామిళ్ళలో పెడదాం అని క్రాంతిపాల్ వచ్చాడు, రాజంపేటలో పెడదాం అని నవీన్ వచ్చాడు, బద్వేల్లో పెడదాం అని స్వరూప్ వచ్చాడు, నేను కూడా కడపలోనే పెడదామని నేను వచ్చా. ఒక్క సంవత్సరం 4 చోట్ల జరుగుతుందా? ఒక చోట జరుగుతుంది. మా దగ్గర కావాలంటే మా దగ్గర కావాలి మీటింగ్ అని ముందుకు వచ్చాం నలుగురం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం అది చీట్లతో ఆ వివాదానికి తుట్లు పడచాలి. అర్థమైందా? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా చీటీ వచ్చిన తర్వాత అమ్మో ఆ లాజరస్ బ్రదర్ ఎన్నిసార్లు చీటీ వేసి నేను రాలేదంటే ఎంత దుర్మార్గుడు. కడపలో అస్సలు ఒక్కసారి కూడా చీటీ రాజుడు 10 సార్లు ఎత్తే ఒకసారి కూడా రాలేదే, ఇది దేవుడి నిర్ణయం కాదేమో. ఇప్పుడు చీటీలో ఉంటుంది, చీటీనే చెప్తుంది కానీ మనం వేసే చీటీ కాదు. ఆ చీటీ ఏదంటే
క్రొత్త నిబంధన అనే చీటీ. క్రొత్త నిబంధన అనే చీటీలో ఏది దేవుడు చెప్పుంటాడో అదే దేవుడి చిత్తం, అదే దేవుడి ఇష్టం. ఓకేనా? మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? చీటీలు వేయచ్చా? బంగారంగా వేయచ్చు. చీటీలు వేయకూడదా? వేయకూడదు. ఇది దేవుడి చిత్తమే అని వేయకూడదు, ఇది దేవుడి ఇష్టమే అని వేయకూడదు, ఇది దేవుడి నడిపింపే అని వేయకూడదు. అర్థమైందా లేదా? కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారం చీట్లు వేసి ఇది దేవుడి చిత్తం అని ఫైనలైజ్ చేయటం తప్పు. వివాదాన్ని అణచిపెట్టుకోవడానికి చేసుకోవచ్చు, ప్లస్ పరాక్రమశాలని సమాధానపరచుకోవడానికి చేసుకోవచ్చు తప్ప మన సాటిస్ఫాక్షన్ కోసం చీటి వేసుకునే పరిస్థితి ఉండొచ్చు తప్ప ఇది దేవుడి సాటిస్ఫాక్షన్ అనుకోకూడదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే మనకి ఏది ఇష్టమో అదే దేవుడికి ఇష్టం అనుకుంటాం. అందుకే ఏం చేసినా కూడా మనల్ని మనం సమర్థించుకుంటే ఏమంటామంటే, తమ్ముడు చెప్పాడు మంచి మాట, నేను ఎలాంటి వాడినో ఏం చేస్తున్నానో నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నీకేం తెలుసు బ్రదర్ అని వాళ్ళు ఉంటారు చూసారా. నిజంగానే దేవుడికి అన్నీ తెలుసు, ఉద్దేశాలు చూస్తాడు ఆయన ఖచ్చితంగా. కాబట్టి ఇది చీట్లకు సంబంధించినటువంటి విషయం. దేవుడి సత్యవాక్కుల ద్వారా పరమార్థాన్ని గ్రహించి మసలుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.